గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ కూడా మరికొన్ని శారీస్ మరికొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చానమాట. శారీ అంతా ఇలాగ సంపంగి రంగు, దీనికి బార్డర్ వచ్చేటప్పటికేమో రాణి కలర్ బార్డరు, బ్లౌజ్ కూడా రాణి కలర్ బచ్చల పండు రంగే వచ్చింది, అంటే సెల్ఫ్ వచ్చిందనమాట. బ్లౌజ్ క్లాత్ బాగానే ఉంది, నేను ఇంకా దాని మీదే వేస్తానన్నాను. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి పుష్ప, మాకు హ్యాండ్కి కూడా వద్దు, హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది, ఇలా మేము స్టిచ్చింగ్ చేయించేసుకుంటాము, జస్ట్ బ్యాక్ ఫ్రంట్ కావాలి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. చాలా మంచి డిజైన్ వేశాను, చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది చూడండి. డిజైన్ డీటెయిలింగ్లోకి వెళ్దాము. ఇదంతా బార్డర్ కుట్టింది, ఈ మధ్యలో కూడా నెట్ డిజైన్ లాగా కుట్టింది, ఈ రౌండ్స్గా కుట్టి ఇలాగొచ్చింది. మళ్ళీ ఇది 2-3 కలర్స్ ఆప్షన్తో మనం వేసుకోవచ్చు ఈ డిజైన్ అంతా. కాకపోతే ఏంటంటే వీళ్ళ శారీలో ఓన్లీ సంపంగి రంగు అండ్ లైట్గా కాపర్ కలరు జరీ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఈ లోపల వరకు కాపర్ కలర్ వేసి మొత్తం ఇంకా శారీ కలరు హైలైట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇది మనము 2-3 కలర్స్గా కూడా వేసుకోవచ్చు, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు. ఇంక నేను ఇది ఎంత తీసుకున్నాను అనుకుంటున్నారు, జస్ట్ 300 ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రంట్ కూడా వేశాను, చూడండి వర్క్ మాత్రం ఎంత నీట్గా వచ్చిందో చూడండి. బ్యాక్ ఫ్రంట్ జస్ట్ 300కే వేశాను. చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి, బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి. ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ పెట్టాను, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే మా తెనాల్లో ఏ ఏరియానో నేను మీకు చెప్తాను. ఇంకోటి ఏంటంటే కొరియర్స్ కూడా బాగా వస్తున్నాయి పొరుగుల నుంచి. కాకపోతే నాకు వీడియో తీసే టైం లేక నేను వీడియో తీయట్లేదు. ఇటు పెనుకొండ, ఇటు నరసరావుపేట, ఒంగోలు, కదిరి, అట్లాగా చాలా ఊళ్ళ నుంచి కూడా బాగా కొరియర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంటుంది అండ్ నీట్ ఫినిషింగ్ అండ్ తక్కువ బడ్జెట్లో వేస్తున్నారని కొంచెం కస్టమర్స్ అందరూ కూడా బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియో జస్ట్ మీరే చూడటం కాదండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా డిజైన్. ఇలాకంటే ఇంకా స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా బ్యాక్ను బుట్టీస్ కూడా అక్కడక్కడ వేస్తాను, బట్ వీళ్ళ బ్లౌజ్లో ఉన్నాయి కదా, వద్దులే పుష్ప బుట్టీస్ ఆల్రెడీ బ్లౌజ్లో ఉన్నాయి అన్నారు. ఇంక అందుకని బ్యాక్ బుట్టీస్ కూడా వేయలేదు, లేకపోతే బ్యాక్ బుట్టీస్ కూడా వస్తాయి, ఇంకొంచెం నిండుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, ఇలా సింపుల్ శారీస్కి వేయించుకోవాలనుకుంటే తప్పకుండా నా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొన్ని శారీస్ ఇంకొన్ని డిజైన్స్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ ఇది బార్డర్ అనమాట, మొత్తం సెల్ఫ్ వచ్చేసింది, మొత్తం సేమ్ కలరేను. అండ్ శారీకి వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ డిజైన్ వచ్చింది, బార్డర్ ఏమో గోల్డ్ కలర్ వచ్చింది. దీంట్లో పీకాక్స్ ఉన్నాయి కదా, వీళ్ళు పీకాక్స్ డిజైన్ అడిగారు ఫ్రెండ్స్. ఇదిగో నేను ఇంకా ఈ డిజైన్ చూపించాను. ఇంకా వీళ్ళ శారీలో కలర్స్ లేవు కాబట్టి ఓన్లీ నేను గోల్డ్, సిల్వరు తీసుకున్నాను. బాగుంది కదా. ఈ పీకాకు మనం 3-4 కలర్స్తో వేసినా బాగుంటుంది, జస్ట్ 1 or 2 కలర్స్తో వేసినా బాగుంటుంది. ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది, చూడండి ఎంత బాగుందో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొంచెం హ్యాండ్కి కొంచెం వెరైటీగా కావాలి, మాకు లైన్స్ అట్లా వస్తే వేయి పుష్ప అన్నారు. మామూలుగా బుట్టీస్ ఇచ్చారు, ఇంకా బుట్టీస్ వేయకుండా నేను ఈ లైన్స్ వేశాను. లైన్ కూడా నేను ఎక్కువ గోల్డ్ రానిచ్చాను, చివర డ్రాప్గా వచ్చేది నేను సిల్వర్ రానిచ్చాను. బాగుంది కదా. గోల్డ్ హైలైట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే బార్డర్ గోల్డ్ కాబట్టి. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో, బాగుంది కదా. సేమ్ హ్యాండ్, ఈ హ్యాండ్ కూడా ఇంకింతేను. ఇక్కడ కూడా కింద గోల్డ్ వచ్చింది, పైన సిల్వర్ వచ్చింది. ఇదంతా ఇంకా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో ఇచ్చానమాట. పీకాకు ఒక పించం సిల్వరు, ఒక పించం గోల్డ్, ఒక పించం సిల్వర్ అట్లా ఇచ్చాను. అవుట్లైన్ మొత్తం గోల్డ్ ఇచ్చేసాను, కొంచెం గ్రాండ్ లుక్ వస్తుందని. బాగుంది కదా. ఇప్పుడు మనం ఈ డిజైన్కి నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ కూడా అయిపోయింది, చూడండి ఎంత బాగా వచ్చిందో, భలే షైనింగ్గా ఉంది. సిల్వర్ కానీ గోల్డ్ కానీ, నేను సిల్వరు గోల్డ్ ప్లేస్లో ఫ్రెండ్స్ నేను జరీనే యూజ్ చేస్తాను, సిల్క్ దారాలు వాడను. కొంచెం ఒక 50, ఒక 100 బయట తక్కువ, ప్లస్ సిల్క్ దారాలు వాడతారు ఈ జరీ ప్లేస్లో. కానీ నేను అలా కాదు, క్వాలిటీ మెయింటైన్ చేస్తానన్నమాట. అందుకనే ఎంత షైనింగ్ ఉందో చూడండి. గోల్డ్ సిల్వరు ప్లేస్లో కంపల్సరీ నేను జరీనే యూజ్ చేస్తాను, ఎందుకంటే జరీ వచ్చేటప్పటికి
టూ మచ్ కాస్ట్. అండ్ మాకు లెన్స్ కూడా అరిగిపోతాయి మిషన్లో. మామూలు సిల్క్ దారం అయితే అరగవు, కానీ జరి అనేటప్పటికి బిరుసుగా వస్తుంది కాబట్టి మాకు లోపల లెన్స్ కూడా అరుగుతాయి. వీలైనంత తక్కువ వాడమంటారు మిషన్ రిపేర్ చేసేవాళ్ళు కూడా. కానీ జరీ వేస్తేనే లుక్ వస్తుందని కాంప్రమైజ్ అయ్యి ఇంకా వేస్తామన్నమాట. కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసే టైలర్స్. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, జరీ వేయబట్టి ఎంత అందం వచ్చిందో చూడండి. ఈ అవుట్లైన్ ఇదంతా నీట్గా వచ్చింది కదా. బుటీస్ కూడా నేను మొత్తం గోల్డ్ ఇచ్చాను, సిల్వర్ ఇవ్వలేదు. ఎందుకంటే మరీ డల్ అయిపోయిద్దని చెప్పేసి సిల్వర్ ఇవ్వకుండా మొత్తం గోల్డ్ ఇచ్చాను, కొంచెం నిండుగా ఉంటుందని. ఫ్రంట్ కూడా 3 పీకాక్స్ వచ్చాయి. బాగుంది కదా డిజైన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకోసారి ఇంకొక బ్లౌజు చూద్దాము. ఫ్రెండ్స్ ఇది శారీ. ఫ్రెండ్స్ శారీ చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం గోల్డ్ టిష్యూ వచ్చింది శారీ అంతా. అండ్ పైన బార్డరు అండ్ కింద బార్డరు రెడ్ వచ్చింది. చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. రెడ్ వచ్చింది ఇట్లాగా మొత్తం ఇంకా టిష్యూ వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజు ఏది బాగుంటుంది అన్నారు. నేను ఇంకా గంధపు రంగు సెలెక్ట్ చేశాను అనమాట, సజెస్ట్ చేశాను. ఇంకా తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో డిజైను. నేను నెట్ క్లాత్ సజెస్ట్ చేశాను, చాలా బాగుంది. చూడండి పూసలు వేసి ఎంత అందంగా ఉందో. కాపర్ వచ్చింది కాబట్టి నేను ఇంకా కాపరను రెడ్ కలర్ నెట్టు వేశాను. ఇది కొంతమంది అడుగుతున్నారు, అంటే పాత వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కాబట్టి పర్వాలేదు. కొత్త వాళ్ళు కొంచెం ఇది ఏమైనా ఊడిద్దేమో అంటున్నారండి. ఇది అసలు ఊడదండి. ఫస్ట్ అవుట్లైన్ కుట్టి మళ్ళీ ఒక పొర వేసి మళ్ళీ ఇంకో 2 సార్లు కుట్టినాక మేము లోపల పూసలు పెట్టి ఈ పొర ఇటు మూసేసి ఇదంతా ఇట్లా ఫోల్డ్ చేసి కుడతాము. దాదాపు 5-6 టైమ్స్ మీకు ఇది అల్లికి వస్తుంది అనమాట కుట్టు. అందుకని అసలు మీకు ఎక్కడా ఊడదు. తీయాలన్నా కూడా ఇది రాదు. అందుకని మీకు ప్రాబ్లం ఏం లేదు. వాష్ చేసినా కూడా ఎక్కడా నెట్ క్లాత్ ఊడిపోయిద్దేమో అన్న ఫీలింగ్ ఏం అక్కర్లేదు. చాలా బాగుంది వర్క్. చక్కగా కింద కూడా కట్ వర్క్ వచ్చింది. ట్యాంజిల్స్ వేసుకుంటారంట వాళ్ళు, అప్పుడు ఇంకా షో వస్తుంది. బాగుంది కదా. దీనికి సంబంధించిన నెక్ మీరు ఆల్రెడీ చూశారు కదా. వీళ్ళు ఏమన్నారంటే, ఏమండి పళ్ళులో మామిడి పిందులు వచ్చినాయి కదా, మామిడి పిందులు నెక్ వేయండి, సైడ్ ఏమో ఎప్పుడు మీరు వేసేటట్టు రెగ్యులర్గా బంచి వేయండి అన్నారు. ఇంకెందుకు అనేసి అది కూడా చూడండి. ఈ మామిడి పిందుల డిజైన్ కూడా కొత్త డిజైన్ ఫ్రెండ్స్. ఇప్పుడే వీళ్ళ బ్లౌజ్ మీదే వేయడము చాలా బాగుంది. చూడండి ఒకసారి ఫ్రెండ్స్. బ్యాక్ వన్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి కొత్త డిజైన్ చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళ శారీలో బార్డర్ అంతా మామిడి పిందులు వచ్చాయి. ఇంకా అందుకని మామిడి పిందుల డిజైన్ కావాలన్నారు. ప్లస్ ఈ కస్టమర్కి నెట్ క్లాత్ కూడా బాగుంది. ఏం చేద్దామండి అంటే ఇంకా హ్యాండ్కి వచ్చినప్పటికి నెట్ క్లాత్ వేసాను, ఇందాక చూపించాను కదా. నెక్కి వచ్చినప్పటికి వేసి మామిడి పిందె వేసి ఈ సైడ్ బంద్ చేశాను. అప్పుడు శారీకి రిలేటెడ్గా ఉంది, తనకి నచ్చిన డిజైన్ వేసినట్టు వేయించుకున్నట్టు తనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇంకా డిజైన్లోకి వచ్చేస్తే చూడండి ఎంత బాగుందో. కట్ వర్క్, ఇది ఇక్కడ కట్ వర్క్ వచ్చింది. నెక్ ఏమో స్ట్రైట్ నెక్ వచ్చింది. మామిడి పిందె వచ్చి కింద గోల్డ్ వచ్చింది, మధ్యలో మామిడి పిందె అండ్ అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ వచ్చింది. లోపలంతా చిన్న ఈ నెట్ డిజైన్ లాగా వచ్చింది. చాలా బాగుంది డిజైన్, మాత్రం చాలా బాగుంది. ఈ డిజైన్కి మనకి 3 or 4 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీ శారీలో అన్ని కలర్స్ ఉంటే ఈ డిజైన్ వేసుకోవచ్చు. బట్ వీళ్ళ శారీలో జస్ట్ 2 కలర్సే కాబట్టి, రెడ్ కాపరే కాబట్టి నేను ఇంకా రెడ్ కాపర్తోనే హైలైట్ చేశాను అనమాట. బాగుంది కదా. వర్క్ మాత్రం చాలా నీట్గాను చాలా నిండుగా ఉంది. ఇదే ఫస్ట్ టైం వేయడం ఈ డిజైన్ నేను. బుట్టీస్ కూడా నేను ఇంకా రెడ్తో ఇచ్చాను, కాపర్ ఇవ్వలేదు సరిగ్గా కనపడదని చెప్పి. చాలా బాగుంది కదా డిజైన్ మాత్రం. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో. బాగా సెట్ అయింది శారీకి కూడా.